అక్కడ సిఎస్ కూడా ఉంది చంద్రశేఖర్ అక్కడ హై స్కూల్లో పనిచేస్తున్నాడు. అంటే ఎడ్జిటీలో అప్పుడు హై స్కూల్లో ఉన్నాడు. అది 750 స్ట్రెంత్ హై స్కూల్. ఇప్పట్లో 2001లో 750 మంది స్ట్రెంత్. ఆ హై స్కూల్ 6 మంత్సే నేను పనిచేసింది. ఆ ఇన్స్పిరేషన్తో మన జిల్లా ట్రాన్స్ఫర్ అయింది. అంటే ప్రకాశం టు కడప. ఎట్లుంటాయి హై స్కూల్ అని నేను 2000 ఎలిమెంటరీ స్కూల్ చాలా ఉన్నాయి. నేను సెకండ్ గ్రేడ్ కానీ నేను హై స్కూల్లో పనిచేయాలి ఆస్పిరేషన్తో రాజాపేట ఉందని కమల్పూర్ అడిగితే దియో సార్ కమల్పూర్ పోయి రాజాపేట కాలేజీ పోయాను. రాజాపేట అప్పుడు నేను 2002 డిసెంబర్లో ఎంటర్ అయ్యాక 70 స్ట్రెంత్. అప్పటికి ఉమాకాంత్ సారు, సుబ్బాయి సారు, నాగరాజు సారు, హనుమంతరావు రామసుబ్బారెడ్డి, మేమందరం వచ్చాము. ఆ స్ట్రెంత్ 2002 70 నుంచి నేను 2005లో బయటకు పోయాను. అప్పటికి 250 స్ట్రెంత్ పెట్టింది. నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఏంటంటే మా ఎస్ఆర్ అన్నప్పుడు ఫస్ట్ వెంకటరామయ్య సార్ హెడ్ మాస్టర్. వెంకటరామయ్య సార్ మంచి వ్యక్తి. వెంకటరామయ్య సార్ హెడ్ మాస్టర్ అయినప్పటికీ ఎస్ఆర్లు అన్నీ కూడా ఉమాకాంత్ సార్ రాస్తారు. అంటే మాకు సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది. సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి ప్రతి ఒక్కటి. అన్నీ కూడా ఉమాకాంత్ సార్ రైటింగ్ ఎట్లుంటుందంటే ఉమాకాంత్ సార్కి ఎక్సలెంట్ ఉంటుంది రైటింగ్. ఇప్పటి నాకు 29 సంవత్సరాలు సర్వీస్ తెలిసింది. అప్పటి ఎస్ఆర్కు ఇప్పుడు రాసే రాత్రి చూస్తే ఎస్ఆర్లలో ఎప్పుడు రాస్తాను ఈ ఉమాకు ఎస్ఆర్ మర్చిపోలేదు. ఆ రైటింగ్ అలా ఉంటుంది. ఎస్ఆర్ బాగున్నాను మాట అదే సర్వీస్ చేస్తే మెయిన్. అలానే మేము విధిలో సాధించినట్టు సూర్యుడిని చూడలేదని జగన్మోహన్ చెప్పినట్టు నేను పూర్వయంలో నేను కూడా ఆడికెళ్ళి నేను కూడా ఏ రోజు స్కూల్ విషయంలో ప్రేయర్ కల్లా అటెండ్ అవుతాను. ప్రేయర్కి అటెండ్ అయినా ఇక్కడ నా వీళ్ళతో పాటు అప్పుడు మాకు హై స్కూల్లో టైమింగ్స్ 4:45. ఇప్పుడు వాడినే కదా టైమింగ్స్. ఇప్పుడు 4కే పెట్టాలి. అప్పుడు హై స్కూల్ 4:45. బస్సులకు పోతే బస్సులు హైదరాబాద్ పడి ఉంటాను. హైదరాబాద్ బస్ అయితే 6:30 పోవాలి. వర్క్లో నేను కూడా ఎక్కడలేదు. ఇంకొకటి ఏదైతే నా కర్తవ్యం నేను అందరూ బాగుంది. నాకు అర్థం పెట్ట మర్చిపోలేని అనుకోవట్లేదు. అయితే నాకు ఇద్దరు పడుతున్నారు. 2003 నవంబర్ పెద్దబాబు ఇప్పుడు ఎంటెక్ చేస్తాడు. సార్ ఇప్పుడు పరిచయం అయింది. వాళ్ళ కూతురు మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతుంది. మా బాబు కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ అయింది. మొదటి సార్ నుంచి ఆ పాప పరిచయం అయింది. ఎంటెక్ జాయిన్ అయ్యాడు. అతను అప్పుడు మా ఒకేలా ఉన్నది. ఆ బాబు మా భార్య డెలివరీ ఉంటాను. డెలివరీ రాకపోతే కూడా శేఖర్ రెడ్డి వెళ్ళించాను స్కూల్లో. శేఖర్ రెడ్డి ఇంకా భార్య తీసుకొని సహదేవ రెడ్డి నేను వెంకటేశ్వర ఉన్నాడు. ముగ్గురు ఉన్నాం. అప్పుడు ఫోన్ లేవు. మా భార్య హాస్పిటల్లో డెలివరీ నార్మల్ డెలివరీ నాకు లేదు. సాయంత్రం మా తమ్ముడు వస్తే రాజాపేట వచ్చింది. ఏం రావచ్చు అంటే వచ్చి డెలివరీ అయింది. ఇప్పుడు డెలివరీ అయినా కూడా ఇలా ఇంట్లో అంటే ఏం సార్ సెలవు పెట్టుకోవాలి చదివేది ఏమన్నా సార్ అట్లా పుట్టింటి పోయింది. పెద్ద ఫస్ట్ పాప డెలివరీ నార్మల్ డెలివరీ. అట్లా 2005 సెప్టెంబర్ 4 చిన్నబాబు. సెప్టెంబర్ 4 ఆదివారం ఇంటికారు. సెప్టెంబర్ 5 టీచర్స్ మేడం నాగమణి మేడం అందరికీ అలా రూపాయి అంటే నన్ను కలెక్ట్ చేసినట్టు అనుకుంటా. ఆపిల్ కాయ ఒక ప్లేట్ చిన్న ప్లేట్ ఆపిల్ కాయ టీచర్స్ చెప్పిగా సెప్టెంబర్ 4 మా బర్త్డే. సెప్టెంబర్ 5 నేను స్కూల్ అటెండ్ అయ్యాను. చిన్నబాబు ఇద్దరు దేవుడు వల్ల ఆ నాకు మధ్యపోయి జ్ఞాపకం ఏంటంటే ఇద్దరు మా పిల్లలు రాజాపేట హై స్కూల్లో పనిచేసుకుంటే ఇద్దరు మా భార్య కూడా పోస్ట్ కస్తూర్బా స్కూల్లో ప్రాప్తించిన పోస్ట్ వచ్చింది. ఎవరి వల్ల ఇద్దరు అందరూ బాగా ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు అందుకంటే అదొకటి ఏమంటే ఉనికి రాజు చెప్పినట్టు నేను ఇప్పటికి 29వ సంవత్సరం జరుగుతున్నా ప్రేయర్ ఆప్షన్ కాదు. అంటే సీఎస్ విషయంలో కొన్ని అవసరాల వల్ల నాకులా ఒప్పుకుంటాను. ఎక్కువ కాకపోయినా కూడా సార్ వాళ్ళు వారు చేసినట్టు నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను. ఎక్కడ నేను 29 సంవత్సరాలు చాలా స్కూల్ చూసాను. ఎందుకంటే నాకు చేయలేదు. మరి ఇప్పుడైతే ఉరువు చేయలేదు. మన వల్ల కాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఉరువు చేయలేదు. సాధారణంగా పెద్ద వయసు సార్ చిన్న వయసు నాకంటే సార్ 70 తప్ప 72. సార్ ఎక్సలెంట్ సార్. కాబట్టి హెడ్ మాస్టర్ అయితే కొంచెం బాగుంది నాకు అనిపిస్తుంది. హెడ్ మాస్టర్ అంటే గజిటెడ్ హోదా ఇక్కడ పనిచేసిన గజిటెడ్ హోదా అంటే 10 మంది జీతాలు తీసే పవరు అవన్నీ ఎంఏ కూడా అయ్యేవాడు ఇక్కడే ఉండింది. సరే సార్కు దేవుడు టీచింగ్ ఇచ్చింది సార్. నేను చెప్పగలుగుతాను. మీరు మాకు ఇంకా 8.5 సంవత్సరం సర్వీస్ ఉంది. మాకు వీలైతే బయోలాజికల్ సైన్స్ కానీ ఇంగ్లీష్లో ప్రమోషన్ ఉంది. ఫస్ట్ 4 ఏళ్ళు ఇక్కడ పనిచేసినాను. 2001 నుంచి 2005 వరకు. దేవుడు కనిపిస్తే వాళ్ళు ప్రమోషన్ వస్తే మళ్ళీ హై స్కూల్ దొరికినప్పుడే నేను ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది నాకు. ఎగ్జిట్గానే ఉందా?
ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చిన 4.5 సంవత్సరం సర్వీస్ పోయింది అక్కడ. అంటే ప్రమోషన్కు సర్వీస్ తీసుకోవాలి, దానివల్ల నాకు ప్రమోషన్ లేకపోతే నేను స్కేల్లో స్కూల్ అసిస్టెంట్ కంటే ఎక్కువ రీచ్ అయ్యిందా. ఇంకా నెక్స్ట్ 3 నెలల్లో సర్వీస్ ఇంగ్లీష్ అసిస్టెంట్ అయితే మళ్ళీ దేవుడు నాకు అనుకూలిస్తే రావచ్చు మన స్కూల్కి. రిటైర్లో ఫస్ట్లో వచ్చినా రిటైర్లో రావచ్చు. మెయిన్గా నాకు ఈరోజు చాలా హ్యాపీ ఏంటంటే 20 ఏళ్ళు బయటకు లేదు ఇలా గుర్తుపట్ట పొందని గుర్తు నాకు నివేదిత అమ్మాయి బాగుంటుంది. ఒకసారి ఒక 5 years 10 years కింద దగ్గరబాబు నేను రాజాపేటకు వచ్చింది. సంక్రాంతి ముందు అనుకుంటా నివేదిత చూసి వద్దంటే అప్పుడు సంక్రాంతి కలదు స్వీట్ తిన్నారమ్మా 20 బాగా మించుకాలే హైదరాబాద్ అందరు వద్దంటే అన్ని వాళ్ళు తీసుకోండి మొత్తం. అప్పుడు ఒకసారి చూసినా ఇప్పుడు మీరు పిలిచి మీకు అనుభవాలు మాకు గొప్పే మీకు కూడా గొప్పే. మా పిల్లలు ఇవ్వైనా బాలకృష్ణ నేను ఒకసారి బస్సులో వచ్చిన సచివాలయంలో జాబ్ వచ్చిందంటే సాలన. ఎందుకంటే మన కింద చదువుకున్న ఎంప్లాయ్ మొత్తం టీచింగ్ ఫీల్డ్ వచ్చి టీచర్లు అయితే కొంచెం బాగుంది అనిపించింది నాకైతే. నేను ఎంఎస్సీ ద్వారా చేసి ఎల్బీఆర్ కాలేజీలో లెక్చరర్ అంటే ప్రైవేట్ కాదు గవర్నమెంట్ టీచర్లకి అయితే మా గుడపు మా దగ్గర కూడా జాయిన్ కావచ్చు. మా దగ్గర వేదకుంటే మా దగ్గర కూడా మీ టీచర్ పని అక్కడ బాగుంది అనిపించేసరి దేవుడి వల్ల అక్కడ బాగా చెట్లేదు. ఇంకా ఇప్పుడు కూడా మీరు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని సరే.